హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మాట్లాడుకునే కాన్సెప్ట్ వచ్చేసి అడ్వకేట్లు బ్లాక్ కోట్నే ఎందుకు ధరిస్తారు అని చెప్పేసి. వై అడ్వకేట్స్ వేర్ బ్లాక్ కోట్. ఏం లేదండి, మీకు తెలుసో తెలీదో దీనిపైన మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం అని చెప్పి ఈరోజు ఈ టాపిక్ చేయడం జరుగుతుంది. అయితేను పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ అథారిటీ అండ్ డిసిప్లిన్. అంటే వాళ్ళ యొక్క పవర్ని, వాళ్ళ యొక్క సీరియస్నెస్ని, వాళ్ళ యొక్క ఫార్మాలిటీని బ్లాక్ కలర్ అన్నది చిహ్నంగా ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే బ్లాక్ కలర్కు ఉన్న పవరే అదనమాట. బ్లాక్ కలరు ఎప్పుడు మనకి డీసెన్సీని, డిగ్నిటీని, పవర్ని, సీరియస్నెస్ని, ఫార్మాలిటీని చూపిస్తుంది అనమాట. సో ఈ క్వాలిటీస్ అన్నీ తెలియాలని చెప్పి బ్లాక్ని చూస్ చేయడం జరిగింది. అయితేను వీళ్ళలో మరీ ముఖ్యంగా ఉన్న ఒక క్వాలిటీ జస్టిస్ చేయాలని చెప్పేసి, ఆ బ్లాక్ కలర్కి యొక్క మంచి చిహ్నముగా జస్టిస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితేను సమాజంలో వీళ్ళకంటూ ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీని తెచ్చిపెట్టాలని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ని వీళ్ళు మంచిగా కాపాడతారు సొసైటీలో అని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ని వీళ్ళు ప్రాపర్గా ఒక పర్సన్ టు పర్సన్ కన్వే చేయగలుగుతారు నీట్గా అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ని చూస్ చేసినారనమాట యాజ్ అ సింబల్ ఆఫ్ అథారిటీ అండ్ డిసిప్లిన్గా. పాయింట్ నెంబర్ 2 ఏమంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. అంటే లాయర్లందరూ సమానమే. ఏమి ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏమి? ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ ఇన్ ది ఐజ్ ఆఫ్ లా అని చెప్పాడు. అంటే చట్టం ముందర అందరూ సమానులే అని చెప్పేసి. ఇక్కడ ఏమంటే వీడు మంచిగా ధనవంతుడు ఈ లాయరు పేద, ఈ లాయరుకి మంచి బంగ్లా ఉంది, ఈ లాయర్కి గుడిసె ఉంది, ఇట్లా డిఫరెన్సెస్ ఏది రాకూడదు, అందరూ సమానమే అని చెప్పేసి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళ యొక్క స్టేటస్ని చూడకుండా అందరికీ ఒకే యూనిఫామ్ అంటూ ఉండాలని చెప్పేసి ఒక ఐడియాతో ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఇది పాయింట్ నెంబర్ 2, ఈక్వాలిటీ బిఫోర్ లా. అర్థమైంది కదండి. పాయింట్ నెంబర్ 3, వీటి యొక్క హిస్టారికల్ ఆరిజిన్ చూసినట్టయితే సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 17th century ఇంగ్లాండ్లో జరిగిందండి ఈ ఘటన. ఇంగ్లాండ్లో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్వీన్ మ్యారీ 2 చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి లాయర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి జడ్జులు కానీ ఆ బాధని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక వాళ్ళు నల్ల రంగు డ్రెస్సులను వేసుకొని రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి గ్రాడ్యువల్గా ఏం జరిగిందంటే అఫీషియల్ డ్రెస్ కోడ్గా ఇదే చరిత్రలో మిగిలిపోయిందనమాట. ఇది ఒక ట్రెడిషన్గా అప్పటి నుంచి 17th century నుంచి కొనసాగుతుందన్నమాట. ఫస్ట్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది, తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని దేశాలు దాటుకుంటా ఇప్పుడు అదొక యూనిఫామ్ కోడ్ లాగా అయిపోయిందనమాట. అయితేను ఈ క్వీన్ మ్యారీ 2 ఎవరంటే ఈమె కూడా ఒక కింగ్కి కూతురు అనమాట. అదేవిధంగా షీ ఈజ్ ఏమంటారు, ఈమె హస్బెండ్ కూడా ఒక కింగ్ అనమాట. క్వీన్ ఎలిజబెత్ 2కి ఈమె గాడ్ మదర్ కూడా. ఓకేనా, ఇక్కడి వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అదేవిధంగా ఈమె పరిపాలించిన దేశాలు చూస్తే ఇంగ్లాండు, స్కాట్లాండు, ఐర్లాండు. ఈమె యొక్క పీరియడ్ ఏమంటే 1689 నుంచి 1694 వరకు ఈమె పరిపాలించడం జరిగింది. ఈమె హస్బెండ్ కింగ్ విలియం 3 వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉండేటోళ్ళు అనమాట. సరేనా, ఇదనమాట ఈమె హిస్టరీ. ఈమె ఎందుకు ఇంత పాపులర్ అంటే ఈమె ఓషన్ లైనర్ కనిపెట్టింది. ఏమంటే క్రాసింగ్స్ అనేది కనిపెట్టింది అనమాట, నార్త్ అమెరికా నుంచి యూరోప్కి. అందుకే ఈమె బాగా పాపులర్ అయిందనమాట అప్పట్లోనూ ఇప్పుడు కూడా. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ అనమాట ఓషన్ లైనర్ కనిపెట్టడానికి. ఓకేనా, నెక్స్ట్ థింగ్, ఫస్ట్ ఉమెనే కాదండి, ఫస్ట్ పర్సన్ కూడా. ఓకేనా,
నెక్స్ట్ మన 4th పాయింట్ చూసినట్టయితే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ సోల్స్ ప్యూరిటీ. అంటే వాళ్ళు ఎక్కడా కానీ తప్పిదాలు చేయరు, వాళ్ళ యొక్క ఆత్మ ఎప్పుడు నిజాన్నే పలుకుతుంది. వాళ్ళలో ప్యూరిటీని చిహ్నంగా ఉంచడానికి లోపల వైట్ షర్ట్ వేసుకోవడం జరుగుతుంది, అట్లే వైట్ బ్యాండ్ కూడా ధరించడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు నిజాలు మాట్లాడాలని చెప్పేసి, ట్రూత్ అండ్ ప్యూరిటీకి అదొక చిహ్నం. ఓకేనా. వైట్ షర్టు, వైట్ బ్యాండు, తర్వాత బ్లాక్ కోటు, ఇవన్నీ ఎందుకు ధరిస్తారంటే ఈ వైట్ మాత్రం ట్రూత్ అండ్ ప్యూరిటీని చూపించాలని చెప్పేసి అది వేస్తారనమాట. ఆ నెక్ బ్యాండ్ వేసుకుంటారు కదా ఏదైతే ఉందో అది ఆ గొంతుని, ఆ సోల్ని ప్యూర్గా ఉంచడానికి అని చెప్పేసి వేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితేను వీళ్ళపైన అధిక మొత్తంగా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఒకటి ఎక్కువ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి జస్టిస్ని బాగా డెలివరీ చేయడానికి. ఇదండి ఇప్పట్లో మన విషయం. ఏమంటే ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు వీళ్ళు బ్లాక్ కోట్ అనేది వేసుకుంటారు, వీళ్ళ యొక్క యూనిఫామ్ ఎందుకు ఇట్లా డిజైన్ చేయబడింది అని చెప్పేసి మీకు బాగా అర్థమైంది అనుకుంటా. దీని వెనకున్న చరిత్ర కూడా చెప్పేసినాను. 17th సెంచరీలో ఇంగ్లాండ్లో ఏం జరిగింది, క్వీన్ మ్యారీ II చచ్చిపోవడం వల్ల ఎంత ఇంపాక్ట్ అయింది ఆ యూనిఫామ్ పైన అని చెప్పేసి దానికంటూ ఈరోజు ఒక పెద్ద రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మేడం గారు యొక్క ఆత్మకు శాంతి కూడా జరిగిపోయి ఉంటుంది ఇప్పటికీ, బికాజ్ ఇంతమంది ఆ యూనిఫామ్ని ఫాలో అవుతూ ఉన్నారు కనుక. అదండి ఇప్పట్లో మన విషయము. సెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ రేపు కలుద్దాము. ఇప్పట్లో మన లాంగ్ వీడియో అంతే ఈ రోజుకి. మళ్ళీ రేపు కలుసుకుందాము. మీకు ఏదైనా మంచి టాపిక్ కావాలంటే నాకు దయించి కమెంట్ చేయండి, తర్వాత నేను ఆ వీడియో చేస్తాను ఖచ్చితంగా. అంతే అండి, థ్యాంక్స్.